నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాము. అలాగే మీకు సంబంధించిన రెమెడీస్ ఏవైతే నేను ప్రెడిక్షన్స్ మధ్యలో చెప్తూ ఉంటానో అవి డిస్క్రిప్షన్లో ఏ రాశికి ఆ రాశి మెన్షన్ చేయడం జరుగుతుంది, దయచేసి గమనించండి. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోడ్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కానివ్వండి, ఏంజల్ నెంబర్స్, ఇలా డిఫరెంట్ స్పిరిచువల్ మొడాలిటీస్కి సంబంధించిన ఏవైతే కోర్సెస్ ఉన్నాయో అన్నిటికీ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. అలాగే వ్యక్తిగతంగా మీ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా, అంతేకాకుండా మీకు ఏదైనా క్రిస్టల్ సజెషన్ కావాలనుకున్నా, జెమ్ స్టోన్ సజెషన్ కావాలనుకున్నా, సర్టిఫైడ్ న్యాచురల్ నాన్ హీటెడ్ జెమ్ స్టోన్స్ కొనుక్కోవాలి అని అనుకున్నా, ఆర్డర్ చేసుకోవాలి అని అనుకున్నా ఇదే నెంబర్స్ మీద సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ మనకి డిసెంబర్ 29వ తారీఖు నుంచి 2025 జనవరి 4వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. కుంభరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కుంభరాశికి సంబంధించి జాబ్ విషయంలో మాత్రం కాంపిటేటివ్ సిచ్యువేషన్స్ చాలా కనిపిస్తున్నాయి. కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసేవాళ్ళు కావచ్చు, ఆల్రెడీ జాబ్ చేస్తూ వేరే కంపెనీలో మీరు జాబ్ ప్రయత్నాలు చేసేవాళ్ళు కావచ్చు, కొన్ని కాంపిటేటివ్ సిచ్యువేషన్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ ఖచ్చితంగా మీకు అవకాశం అయితే వస్తుంది. కానీ మీరు ఆల్రెడీ ఉన్న కంపెనీలో ఆ జాబ్ని నిలబెట్టుకునే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొంచెం కష్టపడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మీ మీద జరిగే కుట్రలు కావచ్చు, కొన్ని పాలిటిక్స్ కావచ్చు, ఏదైనా సరే మీకు తీవ్ర మనస్తాపాన్ని ఇస్తాయి. ఎలా అయినా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నాకు ఏదైనా కొత్త అవకాశం వస్తే ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పట్టుదల ఏదైతే ఉందో కొద్ది రోజులు మీరు ఎక్స్టెన్షన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కొంచెం లేట్ అయినప్పటికీ కూడా మీరు ఏదైతే అవకాశం వస్తే బాగుండని అనుకుంటున్నారో అది వచ్చి తీరుతుంది 100%. కొన్నిసార్లు వచ్చినా రాకపోయినా వచ్చినప్పుడే వెళ్దాంలే, ఈ ప్రెషర్ అయితే నేను తీసుకోలేను, ఈ పాలిటిక్స్ అయితే నేను భరించలేను అని చెప్పేసి చాలాసార్లు ఇక్కడ ఉండాలా వద్దా అనే సందిగ్ధంలో ఎలాంటి డెసిషన్ తీసుకుని ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఒక క్రాస్ రోడ్లో ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. దయచేసి ఆవేశంలో డెసిషన్స్ అయితే తీసుకోకండి. ఒక అవకాశం వచ్చిన తర్వాతనే ఈ జాబ్ వదిలే ప్రయత్నం చేయండి. లేకపోతే ఈ ఒక్క విషయంలో మీరు పేషెన్స్గా ఉన్నట్లయితే కనుక కొంచెం ఓపిక తెచ్చుకొని షార్ప్గా మీరు మీ పవర్ని అంతా పుల్ బ్యాక్ చేసుకుని కొంచెం పేషెన్స్ లెవెల్స్ అనేవి మీరు పెంచుకోగలిగితే కనుక అంత మంచి జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఏదైతే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారో అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇకపోతే ఇద్దరి ప్రేమికుల మధ్య కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కావచ్చు, ట్రాన్స్పరెన్సీ అనేది చాలా అవసరం. మీరు కొన్ని విషయాలు ఏదైతే దాస్తూ వస్తున్నారో అది పర్సనల్ విషయాలే కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి కావచ్చు, ఏదైనా మనీ లావాదేవీలకి సంబంధించి, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి కానివ్వండి. అంటే మీ పార్ట్నర్కి తెలియకుండా వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకి మీరు డబ్బు సహాయం చేయడమో, లేకపోతే వాళ్ళు వద్దు అని చెప్పిన తర్వాత కూడా మీరు కొంతమందికి సలహాలు ఇవ్వడమో, సహాయం చేయటమో, అండగా ఉండడమో, మీరు డబ్బు పరంగా కాకపోయినా ఏ విధంగానైనా సరే వారికి అండగా తోడుగా ఉండడం వల్ల కూడా అవి దాచిన విషయాలు బయటపడడం వల్ల రిలేషన్షిప్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్ల. ఈ రాశిలో ఉన్న ఆడవాళ్ళకి కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, బిజినెస్ అవకాశాలు అయితే చాలా బాగున్నాయి, సేల్స్ బాగున్నాయి. అలాగే దీనికి సంబంధించిన లాభాలు కూడా మంచి లాభాలు చూస్తారు, మంచి ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటారు, జనాకర్షణ పెరుగుతుంది. అండ్ కొత్త ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడంలో కానివ్వండి, వేరే అంటే వచ్చిన ప్రాజెక్ట్స్ని ఇన్ టైంలో కంప్లీట్ చేసేయడంలో కానివ్వండి బాగా అట్రాక్ట్ చేయగలుగుతారు. బిజినెస్ పరంగా చూసుకుంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికీ చాలా అనుకూలంగా ఉంది. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంచెం టైం పడుతుంది మీ బిజినెస్ బాగా రన్ అవ్వడానికి. ఇకపోతే కొన్ని పార్టీస్కి, కొన్ని అకేషన్స్కి, కొన్ని ఈవెంట్స్కి, కొన్ని స్పిరిచువల్ గ్యాదరింగ్స్కి కానివ్వండి, రిలేటివ్స్లో కొన్ని ఫంక్షన్స్కి కానివ్వండి అటెండ్ అవుతారు. మీ బంధువులతో, స్నేహితులతో అందరితో కలిసి చాలా హ్యాపీగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు మీ సక్సెస్ని కానివ్వండి ఏదైనా సరే వాళ్ళతో కలిసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆల్ ది బెస్ట్. అలాగే మీ అందరికీ తెలుసు, మనం అందరం కూడా యానిమల్స్ కోసం ఎంత ఫైట్ చేసి వాటిని సేవ్ చేయడం అనేది జరుగుతుందో మీకు అందరికీ తెలిసిందే. మీకు తెలిసి ఎక్కడైనా సరే స్టేరీ యానిమల్స్ అంటే కుక్కల్ని కానివ్వండి, లేకపోతే కొన్ని ఎద్దుల్ని కానివ్వండి, ఆవుల్ని కానివ్వండి, మిగతా యానిమల్స్ని ఎవరైనా ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి అబ్యూస్ చేస్తుంటే దయచేసి మాకు కాల్ చేసి మీరు సంప్రదించవచ్చు. దాని మీద తగిన యాక్షన్ తీసుకోబడుతుంది. అలాగే ఎక్కడైనా ఇలాంటి అబ్యూజింగ్ జరుగుతున్నప్పుడు మనకెందుకులని కాకుండా కనీస ధర్మం మనం హ్యాపీగా ఉండడానికి ఎంత అర్హులమో ఈ భూమి మీద అలాగే మిగతా జీవులు కూడా అంతే హ్యాపీగా ఉండడానికి అర్హులు. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించండి. ధన్యవాదాలు.